హాయ్! హలో! నమస్తే, వణక్కం, ఆదాబ్. ఏంటి 'బిగ్ బాస్‌లో' నాగార్జున గారు చెప్పినట్టు చెప్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే మీరందరూ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ గైస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. ఈరోజైతే వీడియోలో ఏంటంటే జయశ్విక్ గారి బర్త్‌డే సెలబ్రేషన్ వీడియో అన్నమాట ఇది. అండ్ వాళ్ళ అక్క వాడి కోసమని చెప్పేసి ముందుగానే వాడి కోసమని ఒక కేక్ అయితే తయారు చేసింది. ఆ కేక్ అయితే అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. సో, వాడికి అందరూ ఆ కేక్ తినిపించగానే వాడికి నచ్చక దాన్ని స్ప్లిట్ అవుట్ చేసేసాడు. స్ప్లిట్ అవుట్ చేసేసి దానిపై ఉన్న జెర్మ్స్ మొత్తం తినేసాడు. ఈ విధంగా ప్రీ బర్త్‌డే అయితే అయిపోయింది. నెక్స్ట్ హ్యాపీ బర్త్‌డే జై బాబు. హ్యాపీ బర్త్‌డే. He is growing to 5. Ta-da! Years old? 5. ఓకే, చూపించమని నాకు. Ta-da! మేము ఎప్పుడైనా ఏ ఫెస్టివల్ అయినా ఏ బర్త్‌డే అయినా సరే ఎర్లీ మార్నింగ్ స్నానాలు అయితే మనకు ఉండవు. ఆఫ్టర్ 9 మనకి ఎర్లీ మార్నింగ్ అనమాట. వాడికి కొత్త డ్రెస్ వాడి కోసం వాళ్ళ పెద్దమ్మ అయితే కొన్నది. ఆ డ్రెస్ వేసుకొని వాడైతే మా ఇంటి పక్కనే ఉన్న జమ్మి చెట్టు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అది చూడండి, ఆ డ్రెస్లో వాడు చాలా బాగున్నాడు కదా, చాలా క్యూట్గా ఉన్నాడు. బట్ ఆ డ్రెస్ పని ఫసక్ అయిపోయింది. ఎందుకంటే వేసిన 2 నిమిషాలకి ఆ వైట్ దాన్ని కాస్త బ్లాక్ చేసేసాడు. నాకు అందుకే వీడికి వైట్ కొండం ఇష్టం ఉండదు. బట్ ఎందుకో షాప్కి వెళ్ళగానే నాకు వైటే నచ్చుతుంది. ఆబ్వియస్గా వైటే పిక్ చేస్తాను ఎప్పుడు. ఆ పిక్ చేసిన ఎవ్రీ టైం కూడా నేను ఇలాగే రియలైజ్ అవుతాను, అనవసరంగా వీడికి వైట్ కొన్నానే అని చెప్పేసి. బట్ జైష్వికి చెప్పినవన్నీ చాలా నీట్గా ఫాలో అయ్యాడు. పువ్వులు పెట్టడం కానీ, బొట్టు పెట్టడం కానీ, కొబ్బరికాయ కొట్టే విధానం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫాలోయింగ్. నా కొడుకు అనిపించుకున్నాడు. ఆ కొబ్బరికాయ కొట్టిన వెంటనే దేవుడి దగ్గర పెట్టకుండా, అమ్మ నాకు కొబ్బరికాయ పిచ్చి కావాలని చెప్పేసి అడుగుతున్నాడు నన్ను. ఒరేయ్, ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోరా, నెక్స్ట్ మనం కొబ్బరికాయ తీసుకోవచ్చు అని చెప్పేసి అనగా దండం పెట్టుకున్న తర్వాత అయినా వాడు మర్చిపోలేదు, ఆ కొబ్బరికాయ తీసుకున్నాడు. అండ్ ఆఫ్టర్ తీసుకున్న తర్వాత వాడు నా కోసం అని చెప్పి ఒక ఫ్లవర్ ఇచ్చాడు. ఎవ్రీ టైం జయశ్విక్ బర్త్‌డే చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. సో, ఈసారి నేను నిషి బర్త్‌డే గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నా. సో, జయశ్వికి అంత నేను ఏమీ చేయలేదు. అట్లీస్ట్ ఇంటి దగ్గర కూడా నేను డెకరేషన్ అయితే ప్లాన్ చేయలేదు. అండ్ తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికైన తర్వాత మా అత్తయ్య గారు, మా మామయ్య గారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. అగైన్ డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత వాడు ప్రీవియస్‌గా చదువుకున్న ప్రీ స్కూల్‌కి అయితే వెళ్ళాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాడు. తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేసాము. అగైన్ మర్చిపోయాను వాళ్ళ ఆయమ్మకి ఇవ్వడం. సో, ఈవిడ వాళ్ళ ఆయమ్మ చాలా బాగా టేక్ కేర్ చేశారు చిన్నప్పుడు ఇవన్నీ. తర్వాత మేము ఇంటికైతే వచ్చేసాము. జయశ్విక్ గారు చూసారా వాళ్ళ చెల్లిని ఎంత బాగా తీసుకెళ్తున్నాడో. దారి మధ్యలో పట్టుకెళ్ళిన చాక్లెట్లు తినుకుంటూ వచ్చేసారు. అండ్ ఆఫ్టర్నూన్ స్పెషల్ వెజ్ బిర్యానీ, బికాజ్ అది ఆ రోజు సాటర్డే వచ్చింది. పన్నీర్ అండ్ మునక్కాడ జీడిపప్పు కర్రీ అండ్ వైట్ రైస్. మా అమ్మమ్మ వచ్చింది, మా పెద్దమ్మ కూడా. సో, అందరూ నీట్గా భోజనం అయితే చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ మేము ఈవినింగ్ అయితే కేక్ తీసుకురావడానికి అని చెప్పేసి జై మారుతికి వెళ్ళాము. ఇక్కడ స్వీట్స్ అండ్ కేక్స్ చాలా బాగుంటాయి. బట్ ఆ రోజు మా జయబాబు గడికి ఇచ్చిన కేక్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే కంప్లీట్ వైట్ అయిపోయింది అది. నేను చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను. బికాజ్ పిల్లలందరూ కలర్స్గా ఉంటేనే కదా ఇష్టపడతారు. సో, నేను కలర్ఫుల్గా ఉంటుంది అనుకున్నా. ఆ కేక్ కోసం నాకు మా హస్బెండ్కి గొడవ కూడా అయిపోయింది. అంత మూడ్ ఆఫ్ అయిపోయింది నేను ఆ కేక్ చూసి. సో, నేను అలా ఉండడం చూడలేక మా హస్బెండ్ నార్మల్ది కొంచెం కలర్ఫుల్గా ఉన్న ఇంకొక కేక్ అయితే తీసుకున్నాడు. సో, ఆ కేక్తో అయితే పిల్లలతో సెలబ్రేషన్ అయితే చేసేసాము. జయశ్విక్ చాలా ఈగర్లీ వెయిట్ చేశాడు టు కట్ ద కేక్ అన్నమాట. జయశ్విక్ బాబు, ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే. నీ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ఐ ఆమ్ ఇనఫ్ డాడీ. సో, యూ డోంట్ వర్రీ, ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే గ్రాండ్లీ. వెయిట్ వాళ్ళంతా జయశ్విక్ గారి ఫ్రెండ్స్ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే జయశ్వికి అందులో ఒక్కరు కూడా ఫ్రెండ్స్ లేదు. ఓన్లీ చిట్టి ఒక్కరితే. రిమైనింగ్ అంతా మోక్ష, శ్రీవిద్య ఫ్రెండ్స్ అనమాట. ఎవరి బర్త్డేకి వాళ్ళు యాక్టివ్గా ఉండరు. జయశ్విక్ బర్త్డేకి నిషి యాక్టివ్గా ఉంటుంది, నిషి బర్త్డేకి జయశ్విక్ యాక్టివ్గా ఉంటాడు. జయశ్విక్ గడు పాపం చాలా ఎక్కువగా తినేసాడు. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేయడంతో వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య తినిపిస్తానంటే బలవంతంగా పాపం తినిపించిన ఫ్రెండ్కి అయితే తీసుకొచ్చాము. మోక్ష వాళ్ళ ఫ్రెండ్ అని ఎక్కడా వదలలేదు. హౌ హీ టేక్ కేర్ ఆఫ్ హిమ్, సో క్యూట్ కదా.
మేము ఇంట్లో కేక్ కటింగ్ అయిన తర్వాత మేము హైవే దగ్గరికైతే వెళ్ళాము. ఎందుకంటే నేను కొన్ని క్రాకర్స్ తీసుకొచ్చాను. జైష్విక్ బర్త్‌డే క్రాకర్స్ మధ్యలో సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి. బట్ నేను అనుకున్న విధంగా రాలేదు. ఎందుకంటే క్రాకర్స్ అంటే ఆబ్వియస్‌లీ పిల్లలు భయపడతారు కదా! సో, పిల్లల బర్త్‌డే అప్పుడు క్రాకర్స్ మేబీ స్కిప్ చేయడం బెటర్. ఎందుకంటే ఆ క్రాకర్స్ యూజ్ చేయడం వల్ల ఫొటోస్ మంచిగా రావు. వీడియో మంచిగా రాదు. ఏమీ మంచిగా రావు. సో, కొంచెం ఫైర్‌కి దూరంగా ఉండడం బెస్ట్ అన్నమాట. ఈ సెలబ్రేషన్‌లో ఒక మంచి ఫోటో కూడా పోజ్ ఇవ్వలేదు జైష్విక్. నాకు అందుకే జైష్విక్ బర్త్‌డే అస్సలు నచ్చలేదు. అనవసరంగా క్రాకర్స్ థీమ్ అనేది ఎంచుకున్నానని అనిపించింది. అది చూసారా సైలెంట్‌గా ఎలా కేక్ పట్టుకొని వెళ్ళిపోతుందో. జైగడ్ బర్త్‌డే ఈ ఇయర్ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ మంచి కాన్సెప్ట్‌తో మంచి ఫొటోస్ దిగేలా అయితే వస్తాము. అండ్ ఓకే. మీకు కనుక ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. See you in next video. Bye bye.